జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం అడవి కోడింబేడు గ్రామంలో ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీలో గత 5 నెలలుగా తాగునీరుని ఆ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ గ్రామ సెక్రటరీకు, ఎంపీడీఓకు, సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ పగిలిన తాగునీటి పైప్ లైన్ బాగు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిచ్చాటూరు మండలంలోని అడవి కోడింబేడు గ్రామం ఆది ఆంధ్రవాడ వాసుల తీవ్ర ఇబ్బందుల వలన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కాలనీ వాసుల గ్రామానికి చెందిన పెద్ద టీడీపీ నాయకుడు రవి నాయుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా వారిలో కనీస చెల్లడం లేదు. ఫలితంగా 10 రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సిన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా బావిలో నీరు తోడి తీసుకువెళుతూ ఉన్నారు. మహిళలు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే దెబ్బతిన్న పైప్ లైన్ ను మరమ్మతులు చేపట్టాలని, గ్రామానికి తాగునీటి సరఫరాను పునరుద్ధరించి తమ దాహార్తిని తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీరి సమస్యను గుర్తించిన కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు రవి నాయుడు తన సొంత నిధులతో పగిలిపోయిన పైప్ లైన్ మరమ్మతులు చేసి కొత్తవి అమర్చి కొత్త కొలాయిలు ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంతోషించిన 2 గ్రామాల కాలనీ వాసులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా గ్రామస్తులు అందరం టీడీపీ నాయకుడు రవి నాయుడుకి ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. అడవి కుడుంబేడు మాజీ సర్పంచ్ ఆ గ్రామంలో నేనే తాగునీరు సమస్య తీర్చానని చెప్పి దినపత్రికల గ్రూపులో పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ప్రజలు పనిచేసింది ఒక రైతే, ఇంకొకరు మీరు పేపర్ రాపించుకుంటారా? మా తాగునీటి సమస్య తీర్చిందే రవి నాయుడు. ఇతను సమస్య తీరిస్తే మాజీ సర్పంచ్ ఎప్పుడో జరిగిన ఫోటోలు పెట్టి క్రియేట్ చేసి నేనే దాహార్తిని తీర్చింది అంటూ పత్రికల్లో వేసుకుంటున్నారు. ఈయన పైన అడవి కొడంబేడు గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా చేయడం ఆయనకి ఇది ఎంతవరకు సమంజసమంటూ పత్రికల రిపోర్టర్లకు తెలిపారు. రవి నాయుడుకి ఆది ఆంధ్ర గ్రామస్తుల దళితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రవి నాయుడు తదితరులు ఉన్నారు. గ్రామంలో 5 నెలలుగా నీళ్లు రాలేదు సార్. ఎవరిన పంచాయతీలో ఎవరిని అడిగినా ఎవరు నీళ్లు వదలా, సర్పంచ్ను అడిగినా వదలా. ఇప్పుడు రవి నాయుడు అనేసి నేను పోయి చూస్తానమ్మా మీకు పేదోళ్ళకి నీళ్ళు రాలేదంటున్నారు అని రవి నాయుడు వచ్చి 8 నెలలకు వచ్చి అడిగేసి ఆయన పోయి ట్రాన్స్ఫర్ కాలిపోయి ఉంటే దాన్ని ఎత్తపోయి ఎక్కించి దాన్ని తోలేసి ఆడాడ లైన్లు పూడ్చి ఇప్పుడు మాకు నీళ్లు వదిలినాడు. అయ్యో ఇంకొకరు ఎవరో నీళ్లు వదిలినాము, మేము నీళ్లు వదిలినాము అనేసి పేపర్కి వేసినారంట సార్. ఇది సార్ మా బాధ. ముందున్న సర్పంచ్ 11:30కి సెట్ చేశాం సార్. నీళ్ళు లేకుండా రవి నాయుడు ఏర్పాటు చేసి కంటికి నుంచే సుబ్రహ్మణ్య నాయుడు ట్యాక్కి ఇచ్చి పిచ్చాటూరు పోయి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కించుకొని 2 ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొచ్చి రాత్రి వచ్చి తెల్లారించి తగిలిచ్చి నీళ్ళు వదిలినాము. నీళ్ళు లేకుంటే అన్నీ ఏం అలసేటు పడినాం సార్. ఒకవేళ బాగా లేకపోతే మేము ఏం సార్ చేసేదా? ఆసామి పెద్ద మనుషులు ఎవరు కానీ నీళ్ళు అనిపోతేనే ఎవరు అది మాకు తెలుదు అనేస్తా ఉన్నారు సార్. మా ఈ నీళ్ళు అని 5 నెలలుగా ఎవరు ఏమని పట్టించుకోలేదు సార్. ఈయన వచ్చి 2 నెలలకు వచ్చి ఏమని ఏం నాయుడా మరి నీళ్ళు లేదు, ఈ పంచాయతీ డబ్బు వస్తుంది అనేసి పంచాయతీలో ఉండదు డబ్బులు అని చెప్పినారు. ఈ ఆసాములు ఊళ్ళో ఉండే ఆసాములు, ఆ ఆసాములు కూడా 10,000 పెట్టి బీద సార్కి నీళ్ళు వదిలేదానికి లేదా సార్? అంత మాత్రం లేకపోతే ఆయనకెందుకు సార్? మాకు అవసరం లేదన్నాడు. నేను అడిగినాను సార్, సెక్రటరీ నేను అడిగినాను సార్, ఫోన్ చేసిన. ఏం సార్ అడవి కోడింబేడు గ్రామం పిచ్చాటూరు మండలం పేరు ఉండదా లేదా సార్? ఏమ్మా అన్నాడు. దానికి నేను అడిగిన సార్ ఈ 5 నెలలుగా నీళ్ళే రాలేదు, నీళ్ళు లేకుండా మేము వయసు పడుతున్నాము, మేమందరూ బిందులు ఎత్తుకొని మీ ఆఫీస్ కాడికి రాబోతాం, మండల ఆఫీస్ కాడికి, మా ఊరు ఉండదా పేరు లేదా సార్ అని అడిగిన. ఉండు మా 2 రోజుల్లో ఏర్పిస్తాను అని సెక్రటరీ చెప్పినాడు సార్. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవి కోడింబేడు గ్రామ పంచాయతీలో గత 4 నెలలుగా మాకు నీళ్ళు రావట్లేదు. దీని గురించి మేము అధికారులు ఎంపీడీఓ గారు, ఏఈ గారు, డిఈ గారు అందరికీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు చూశారు వచ్చి, కానీ ఇంతవరకు దీనికి సమస్య ఏం చేయలేదు. కానీ మేము ఒక బోరు పాయింట్ చూశారు వేశారు, కానీ దానికి కూడా ఇంతవరకు సర్వీస్ లేకుండా వేరే కనెక్షన్ నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రెసెంట్గా ఇచ్చి కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఇప్పుడు నీళ్ళు వచ్చింది, ఇంత 4 నెలలుగా రాలేదు. దీనికి అడిగితే ఏమో మాజీ సర్పంచ్ ఏమని అంటున్నారు, ఈరోజు మేము వేసినాము
మేమందరి దగ్గర ఉండి చేసినామని వాళ్ళు పేపర్లో మీడియాలో వేస్తున్నారు. కానీ దీని గురించి మీరు సరి చేసి చేయమని మిమ్మల్ని కోరు. ఇప్పుడు కొత్త బోర్ వేశారు 3 రోజులకి ముందు 10 రోజులకి ముందు వేశారు. ఆ కనెక్షన్ వచ్చి ఇప్పుడు 3 రోజులుగా రవి నాయుడు అని గారు తిరిగి ఆఫీసర్లు అందరి దగ్గర మాట్లాడేసి ఆ కనెక్షన్లు పైపులు అంతా తెచ్చి దానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మన మాజీ సర్పంచ్ ఏం చేశారంటే మేము ముందు ఉండి చేసినామని ఆయన చెప్పి ఈరోజు ప్రెస్ మీడియాలో పేపర్లు వేస్తున్నారు. దీన్ని అధికారులు వచ్చి ఏమని విషయం తెలుసుకోమని కోరుతున్నాం. మాజీ సర్పంచ్ కిరణ్ గారు ఆయన ఏం చెప్పారంటే మరి మేము ముందు నిలబడి వేసినామని చెప్పారు. కానీ వేసింది ఎంత మన రవినాయుడు గారు వేశారు. నాయుడు ఈ బొద్దుడికి నానికి బోర్ వేసి ఆయన నీళ్ళు రిప్పించున్నారు. బొద్దుడికి వారికి ఇప్పుడు 4-5 నెలలుగా నీళ్ళు లేకుండా చచ్చిపోయినాం. కన్నీ ఆపరేషన్లు చేసుకుని కాళ్ళు రాకుండా నిండా ఉప్పగా పడిపోయినాము మేము నీళ్ళు లేకుండా. నేను చేద్దాం మనిషి తెచ్చే మనిషి బాయిలో ఉండే కన్నీ ఆపరేషన్ బాయిలో కూడా నీళ్ళు అయిపోయినాయి కదా. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవికొడంబేడు గ్రామం. మేము ఎస్టీలు ఇప్పుడు 4-5 నెలలుగా సెంటర్లో నీళ్ళు అనేది లేదు. ప్రతి రైతులను పోయి అడిగినా నీళ్ళు ఉండి పట్టించుకోవాలి. ఈరోజు రవినాయుడు అయినా మా బాధలు తెలుసుకొని నిన్నటికి ఈ రోజుకి 2 రోజులుగా నీళ్ళు సెంటర్కి రంపిస్తున్నాడు. అది ఏరే వాళ్ళు మేము రంపిస్తున్నామని పేపర్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఆయన ఈరోజు చేసింది ఎవరంటే నేనే పోయినా ట్రాన్స్ఫర్ పుడిస్తే నేనే పోయి ట్రాన్స్ఫర్ కట్టించున్నాం. టాగర్ అయింది ట్రాన్స్ఫర్ దించుకుని వచ్చింది ఈయన. దాన్ని ఎక్కిచ్చేదానికి నేను మాత్రం పోయినా. అప్పుడుదా తెలిసింది రవినాయుడు చేస్తున్నాడు ఎంత అనేసి నాకు తెలిసింది. అయితే దాన్ని చేసింది రవినాయుడు అయితే మాజీ సర్పంచ్ వచ్చి నేను చేసినండి పేపర్ ట్రీట్మెంట్ ఇచ్చున్నాడు. ఇప్పుడు రవినాయుడు వచ్చి చేసింది ఎవరు ఏమనేసి ఇప్పుడు 10 మందిని నెల చేసి నువ్వు దాన్ని చేస్తున్నావు 33 సెంటర్కి చుట్టుపక్కల నువ్వు దాన్ని చేస్తున్నావు. 7 రోజులంటే పేపర్ ట్రీట్మెంట్ చూపిస్తున్నాడు. అందరికీ చూడు చేసింది నేనైతే ఇది చూడండి అనేసి అందరికీ సెల్లులలో చూపిస్తున్నాడు.